ఎటువైపు నుంచి వచ్చినా మనసు బలంగా ఉండడానికి భక్తి కారణమవుతుంది. అలా ఎలా? బట్టలు నేసి ఆయన ఒక ఆయన ఉండేవాడు మగ్గం మీద. ఆయన భగవంతుడిని నమ్మాడు కదూ అబద్ధాలాట. ఆయన చీరలు పంచెలు పట్టుకెళ్లి సంతలో కూర్చునేవాడు. అయ్యా ఇదెంత అని అడిగితే, రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఈ పంచెలో 100 రూపాయలకి సంబంధించినటువంటి ప్రతి వాడాను. ఇది నెయ్యడానికి నాకు ఒక 10 రూపాయలు, నాకు లాభం ఓ 10 రూపాయలు కావాలి. తెరసి పంచె 120 రూపాయలు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఎవరికి అబద్ధం కనపడేది కాదు. నోరు వివిధ అన్నింటికి రామచంద్రమూర్తి అంటే అనేది 120 పుచ్చుకుపోయేవారు. ఆయన డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చి రాత్రి పలహారం చేసి పడుకుని రామచంద్రమూర్తి యొక్క నామం గుణాలు చెప్పుకుంటూ హాయిగా కూర్చున్నాడు. అటుగా దొంగలు వెళ్తున్నారు. వీరెవరో బాగా బలంగా ఉన్నాడు, చక్కగా పడుకున్నాడు, ఈ మూట మొయ్యలేకపోతున్నాం, దోచుకొచ్చింది, కాసేపు ఇతన్ని మొయ్యమందామని పిలిచి ఇది మొయ్యి కాసేపు అన్నారు. రామచంద్రమూర్తి అనుగ్రహం మీ మూట మోస్తానన్నాడు. ఆయన మూట మోస్తుంటే అక్కడి నుంచో ఈరలు వినపడ్డాయి. రక్షకభటులు వచ్చారు. దొంగలు పారిపోయి ఈయన దొరికిపోయాడు. ఈయన పట్టుకెళ్లి కారాగారంలో పారేసి మర్నాడు న్యాయమూర్తి పిలిచాడు. ఏం